లేదు. నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అన్నారు. ఇచ్చిల్లా అబ్బా? ఎవరికంటే వచ్చినాయట కదా, అయిపోయింది. హైదరాబాద్లో ఏం చెప్తాడు? గతంలో అన్ని కేసీఆర్ చేసిన ఓపెన్ చేసి ఉట్టి మాటలు ఏం చెప్తాడు? బంగారం కొనకుంది, కూరలలో నూనె తక్కువ పోసుకోండి, అదేవిధంగా సండే డీజిల్ పెట్రోల్ వాడకుండి. ఈ ముచ్చని చెప్తాను. నువ్వు ఉట్టి ముచ్చట తప్ప, ఎట్టికి ఊగేయడం తప్ప నీతో ఏమైనా చేతనవుతుందా అని కూడా అడుగుతున్నాం. ఇవాళ మేము అడుగుతున్నాం, ధర్మం న్యాయం అంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం జరగాలి. ఉండోడు లేనోడు రెండే ఉండాలి ఈ దేశంలో. లేనోడు ఉన్నతమైన మార్గాన్ని తీసుకెళ్ళాలి, మధ్యవర్తివాన్ని ఇంకా ఉన్నతానికి తీసుకోవాలి. ఉన్నోళ్లకు మర్యాద ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ వ్యాపారం ద్వారా కానీ మిగతా ప్రజలకు అవకాశం కల్పించడమే సోషల్ జస్టిస్ అని కూడా అంటున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు మహిళలకు స్థానిక సంస్థలలోనే 50% రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పోతే ఇంకా చెప్పాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, బాలికల పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా యువత పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మహిళల పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా హిందూ సమాజం పట్ల విచ్ఛిన్నం చేసి కూడున్న ప్రజలను విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నేను సూటిగా రామున్ సాక్షిగా అడుగుతున్నాను. బండి సంజయ్ మొన్న ఒక ప్రకటన చేసినావు, కేటీఆర్ నువ్వు కేసీఆర్కు పుట్టింటే టెస్టుకు రమ్మని చెప్పినావు. బండి సంజయ్ నిన్ను అడుగుతున్నాను, నువ్వు నీ అయ్యకే పుట్టింటే, నీ అమ్మకే పుట్టింటే నువ్వు నేరుగా నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అప్పయ్యప్పు, వాళ్ళు ఏం చేస్తారన్నది నీకు చెప్తావు. కొజ్జా నువ్వా కేటీఆరా? ఇలా సభ్య సమాజం అంటే కూడా తూడ్చుకొని కాపాడమని వేడుకుంటున్నావు. పోయి సాటుగా దాచుకున్న వ్యక్తి ఎవరని కూడా నేను నిన్ను అడగడం జరుగుతున్నాయి. ఏమన్నా మాట్లాడితే హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్కి పోదామా అంటాడు, లేకుంటే వేములవాడ టెంపుల్కి పోదామా అంటాడు, లేకుంటే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి పోదామా అంటారు. నేను ఇవాళ అడుగుతున్నా రాముని సాక్షిగా, ఏ టెంపుల్కి వస్తావో చెప్పు. నువ్వు ఆ రోజు నీకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని కేటీఆర్ తోటి నీళ్లు బిందెలతోటి నీళ్లు పోసుకొని దుర్మార్గంగా ప్రవర్తించినావు. ఎక్కడికి పోతుంది బిడ్డ? నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ధర్మం న్యాయం అంటే ఇదే. ఎక్కడైతే అమాయకులు అన్నటువంటి నిజాయితీ పనుల మీద రాజకీయం చేయాలని బతకాలని చెప్పి ప్రయత్నం చేసినావు, ఎక్కడ పోయింది? విధి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ వరంగల్ తూర్పు నియోజకవర్గం తప్పున ఎవడో కోన్కిస్కా గుర్తంగాడైతే తీసి బండకు దుప్పుతాం. దమ్ముంటే నీ కొడుకు నిజాయితీ పరుడని నిరూపించుకో, లేకుంటే చట్టాన్ని గౌరవించు. నువ్వు రిజైన్ చేయి. ఫస్ట్ ఎందుకు రిజైన్ చేయాలన్నా కూడా నేను చెప్తా. మధ్యవర్తి వచ్చి మాట్లాడితే నువ్వు వాళ్ళని బెదిరించినావు. రెండోది, నీ కొడుకును దాచినావు, నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయినావు. నువ్వు ఒక వేదిక మీద కూడా చెప్పినావు. మరి నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి ఫోక్స్కో చట్టం ఏం చెప్తున్నదో తెలుసా? 2019 కంటే ముందు పనిష్మెంట్ కోసం 20 సంవత్సరాల శిక్ష వేయాలని చెప్పింది. తర్వాత ఈ నాయకులే
భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరణ శిక్ష వేయాలని నిర్ణయం చేసిళ్ళు. మరి నీకు చాతనైతే లేదా? నీ అయ్యకు పుట్టలేదా? నువ్వు నీ అమ్మకు పుట్టలేదా? ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తలేరు? మీ పట్ల ఒకవైపు రాజ్యాంగాన్ని